హైదరాబాద్ జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వి హావ్ మూవ్‌మెంట్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. మహిళా సంఘాలతో ముచ్చటించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఇక మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే వారికి పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లను అప్పగించామని చెప్పారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సంఖ్య కోటికి చేరాలని ఆకాంక్షించారు. మహిళలు తలచుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయని, నిలబడతాయని చెప్పారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక 100 కోట్లు నిలువున్న స్థలాన్ని మహిళా సంఘాలకు కార్యాలయం కోసం ఇచ్చామని చెప్పారు. గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి. ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరానా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ఆర్టీసీలో 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 50,000 మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లేదా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీల ఆఫీసులు, సంస్థలు ఉన్నాయి. అక్కడ వ్యాపారం చేయాలన్నా, చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి. అలాంటి హైటెక్ సిటీ పక్కనే 3.5 ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా సంఘాలకిచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి 106 స్టాల్స్ను పెట్టి 3.5 ఎకర్స్ 100 కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు, ఇందిరా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది. మీరు గర్వంగా మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా, లేకపోతే మీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడా అని అంటే హైటెక్ సిటీ అని విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఎట్లా చెప్పుకుంటుందో మా ఆడబిడ్డలు కూడా, మాకు కూడా అక్కడనే ఆఫీస్ ఉంది. మీ ఆఫీసు ఎకరంలోనే ఉంటే మా ఆఫీసు 3.5 ఎకరాలలో ఉందని మీరు మహిళలు గొప్పగా చెప్పుకునేటట్టు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో 3.5 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం. గుర్తొస్తుంది. సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు. అదానీ, అంబానీలు పెట్రోలియం బిజినెస్కు, సోలార్ పవర్ బిజినెస్కి మారు పేరైతే ఈరోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చి నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించింది. అదేవిధంగా అదానీ చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించి సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించడం జరిగింది. ఈరోజు అదానీలతో, అంబానీలతో పెట్రోల్ బంకుల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈరోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం. మంది సభ్యులు ఉన్నారు.
ఈ 67 లక్షల మంది సభ్యులను 1 కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టినా అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 1 కోటి మంది మహిళలు 1 కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇచ్చి ఇతర దేశాలు పారిపోతున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో గత 10 సంవత్సరాలలో 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అప్పిస్తే బ్యాంకులకు ఎగవేసి దేశాలు ఇడిచిపెట్టి పారిపోయినారు. కేంద్ర ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన పన్నులు రద్దు చేశారు. కానీ మా ఆడబిడ్డలకు పోయిన సంవత్సరం 15,000 కోట్లు సర్పులు ఇచ్చినారు. మెప్మాలో నాకు తెలిసి 6,000 కోట్లు ఇచ్చినాం. పోయిన సంవత్సరం 21,000 కోట్లు ఆడబిడ్డలకు అప్పిస్తే 1 రూపాయి కూడా ఏ బ్యాంకుకి ఎగవేయకుంటే ఈ ప్రపంచంలో కడుతున్న వాళ్ళు, చెల్లిస్తున్న వాళ్ళు, మిత్తితో సహా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఆడపడుచులు. గెస్టులు వచ్చినా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల నుంచి గిఫ్ట్ ప్యాకులు కొనుక్కొని ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మొత్తం కంప్లీట్గా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులనే, హ్యాండ్లూమ్నే ఈరోజు మనం వచ్చే గెస్టులకు గిఫ్టులుగా మనం ఇస్తున్నాం. మేము ప్రధానమంత్రిని కలిసినా కూడా మీ వస్తువులే తీసుకెళ్ళి నేను ఇస్తున్నా. ఏ దేశం నుంచి ఏ దిగ్గజ వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చినా మీరు ఉత్పత్తి చేసిన వస్తువులనే వాళ్ళకు బహుమతిగా మనం ఇస్తున్నాం. ప్రత్యక్షంగా మా ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అందుకే ఈరోజు సర్పు వేరే, మెప్మా వేరే ఉంటే రెండింటిని కలిపి మెర్జ్ చేసినాం. ఈరోజు అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాలలో చాలామంది మహిళలు మహిళా సంఘాలలో చేరకుండా ఉన్నారు. నేను అధికారులకి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా.